వరుస అల్పపీడనాలు ఏపీని వణికిస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణి ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందని, తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో పాటుగా అక్టోబర్ 27న మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది అని, దీని కారణంగా రానున్న 4 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వానలతో పాటు మరొకటి 2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని చెప్పింది. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాలలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. కాగా ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ కర్ణాటక అంతటా పశ్చిమ వ్యాయామ దిశగా కదులుతూ తూర్పు, మధ్య ప్రక్కనే ఉన్న అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వ్యాయామ దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా యానంలో శని, ఆదివారాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో శనివారం మోస్తారు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనాగా వెల్లడించింది.